అది 2012 నవంబర్ 17వ తేదీ ఉదయం మెక్సికోలోని చియాపస్ స్టేట్లో ఉన్న కోస్ట్ అజుల్ అనే చిన్న ఫిషింగ్ విలేజ్ అది. సముద్రపు నీలి అలల మధ్య సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆ విలేజ్ అంతా అప్పటికే తమ రోజువారీ పనుల్లో బిజీగా ఉంది. కొందరు తమ బోట్లను రిపేర్ చేసుకుంటున్నారు, మరికొందరు వేటకు వెళ్ళడానికి నెట్స్ రెడీ చేసుకుంటున్నారు, మరికొందరు అప్పుడే పట్టుకొచ్చిన చేపలను మార్కెట్లో అమ్మడానికి తీసుకువెళ్తున్నారు. ఈ హడావిడిలో 36 ఏళ్ల జోస్ సాల్వడార్ తన బోట్ను సిద్ధం చేసుకుంటున్నాడు. కానీ అతను సాధారణ జాలరి కాదు. సముద్రంలో అతనొక మాస్టర్. అతని సొంత ఊరు ఎలా సాల్వడార్. చాలా ఏళ్లుగా ఈ ప్రమాదకరమైన మెక్సికన్ వాటర్స్లో చేపలు పడుతున్నాడు. చిన్న వయసు నుంచే సముద్రంతో అతనికి మంచి స్నేహం ఉంది. వాతావరణం తేడాగా ఉంటే మిగతా వాళ్ళు సముద్రం వైపు వెళ్ళడానికి భయపడతారు. కానీ అలాంటి సమయంలో కూడా ధైర్యంగా వేటకు వెళ్లే ఎక్స్పర్ట్గా అతనికి మంచి పేరుంది. ఆ నవంబర్ 17న 100 కిలోల చేపలు పట్టుకురావాలనే నమ్మకంతో అల్వరెంగా బయలుదేరాడు. మామూలుగా అతనితో పాటు రే పెరెజ్ అనే పార్ట్నర్ వెళ్తూ ఉండేవాడు. కానీ చివరి నిమిషంలో అతను వెళ్ళనని చెప్పేశాడు. దాంతో 22 ఏళ్ల ఎజికియల్ కోబాటోను తనతో పాటు రమ్మని అల్వరెంగా అడిగాడు. కాటోవాకు ఈ పని కొత్త, కానీ అతను శారీరకంగా చాలా స్ట్రాంగ్. వరుసగా 10 నుంచి 12 గంటల పాటు పనిచేయగలడు. కొంచెం అదనంగా డబ్బిస్తానని చెప్పడంతో కార్డోబా కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళకు కావాల్సిన ముఖ్యమైన వస్తువులన్నీ బోట్లో పెట్టుకుని కోస్టా అజుల్ తీరం నుంచి బయలుదేరారు. ఆ ట్రిప్ మామూలుగా 30 గంటల పాటు ఉంటుంది. అల్వారెంగాకు ఇది చాలా రొటీన్ విషయం. కానీ ఇన్నేళ్లుగా తను ప్రాణంగా ప్రేమించిన సముద్రం ఇంత భయంకరమైన రూపంలో ఎదురవుతుందని అతనికప్పుడు తెలీదు. రాబోయే కొద్ది గంటల్లో వాళ్ళ జీవితాలు తలక్రిందులవుతాయని తెలుసుకోలేకపోయాడు. సముద్రంలోకి వెళ్ళాక తన 25 ఫీట్ బోట్ను అల్వారెంగా వేగంగా ముందుకు తీసుకువెళ్ళాడు. చాలా గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు తీరానికి దాదాపు 75 మైళ్ళ దూరంలో ఉన్నారు. అది చేపలు ఎక్కువగా దొరికే ప్రాంతం. సరైన చోటు చూసుకుని వాళ్ళు నెట్ వేశారు. కొద్దిసేపటికే భారీ చేపల వల్లో చిక్కుకున్నాయి. కేవలం కొన్ని గంటల్లోనే వాళ్ళిద్దరూ కలిసి 500 కిలోల కంటే ఎక్కువ చేపలు పట్టారు. వాళ్ళ ముఖాల్లో ఆనందం. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా మారింది. కానీ సముద్రం ప్రశాంతంగా ఉండడంతో వాళ్ళు ఇంకా ఎక్కువ చేపలు పట్టుకోవాలని అనుకున్నారు. అందుకోసం ఆ రాత్రికి సముద్రంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. నక్షత్రాల వెలుగులో అలల మీద ఊగుతూ వాళ్ళు భోజనం చేశారు. చేపలు పడుతూ ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకున్నారు. అదంతా ఒక అందమైన కల్లాగా ఉంది. కానీ ఆ కళ ఎంతోసేపు నిలవలేదు. రాత్రి 1 గంట సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి భయంకరంగా వీచడం మొదలైంది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. అలలు చాలా ఎత్తుగా వేగంగా ఎగిసిపడుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో వాళ్ళు అర్థం చేసుకునే లోపే ఒక పెద్ద తుఫాను వాళ్ళ బోట్ను కమ్మేసింది. విపరీతమైన గాలికి తోడు ప్రతి పెద్ద అల వచ్చినప్పుడల్లా బోట్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అల్వారెంగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ భయంకరమైన అలలను దాటుకుని బోట్ను వెనక్కి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ కొద్ది నిమిషాల్లోనే వాతావరణం మరింత భీకరంగా మారింది. బోట్ నిండా నీళ్లు చేరిపోవడంతో కార్డోబా ఆ నీటిని మళ్లీ బయటకు తోడేస్తున్నాడు. అతను ఎంత భయపడిపోయాడంటే ఏడుస్తూ కాపాడమని గట్టిగా అరుస్తున్నాడు. ఎలాగలా ఆ భయంకరమైన రాత్రిని వాళ్ళు ప్రాణాలతో దాటేశారు. గంటల తరబడి పోరాడిన తర్వాత ఉదయం 9 గంటల సమయంలో ఆకాశంలో మేఘాలు కొద్దిగా తగ్గాయి. అల్వారెంగాకు దూరాన ఒక కొండ మసగ్గా కనిపిస్తోంది. వాళ్ళు తీరానికి దగ్గరలోనే ఉన్నారని, త్వరగా ఇంటికి వెళ్తామని అతను అనుకున్నాడు. కానీ విధి ఇంకోలా ఆలోచించింది. తీరానికి కేవలం 2 గంటల దూరంలో ఉన్నారనగా అకస్మాత్తుగా ఇంజిన్ ఆగిపోయింది. దాని చివరి శబ్దం వాళ్ళ చావు గంటలా వినిపించింది. అల్వారెంగా వెంటనే తన బాస్ విల్లీకి రేడియో ద్వారా మెసేజ్ ఇచ్చాడు. ఇంజిన్ పూర్తిగా పాడైందని, జీపీఎస్ పనిచేయడం లేదని, కనీసం బోట్లో యాంకర్ కూడా లేదని చెప్పాడు. ఆ మెసేజ్ పంపించాడో లేదో వాతావరణం మళ్లీ మారిపోయింది. తుఫాన్ వాళ్లపై విరుచుకుపడింది. అప్పటికే బోట్లో ఉన్న 500 కిలోల చేపల బరువు వల్ల బోట్ బ్యాలెన్స్ తప్పుతోందని అల్వారెంగా గమనించాడు. ఆ బరువుతో ఈ తుఫాన్లో బోటు మునిగిపోవడం ఖాయం. అందుకే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. రోజంతా కష్టపడి పట్టుకున్న చేపలన్నిటినీ కార్డోబాతో కలిసి మళ్లీ సముద్రంలో పారేశారు. ఆ తర్వాత బోటు బరువును మరింత తగ్గించడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఐస్ మిషన్ను, పెట్రోల్ను కూడా నీళ్లలో పడేశారు. ఇంజన్ ఆగిపోయి అలలు పర్వతాల్లో ఎగిసి పడుతుంటే బోట్ ఎప్పుడైనా మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. అప్పుడు అల్వారెంగా ఒక ఐడియా వేశాడు. 50 ప్లాస్టిక్ డబ్బాలను ఒకదానితో ఒకటి కట్టి సముద్రంలోకి విసురుతాడు. అది ఒక టెంపరరీ యాంకర్ లాగా పనిచేసి బోటు మునిగిపోకుండా కొంతవరకు కాపాడుతుంది. కానీ వాళ్ళు ఎంత పోరాడినా అదృష్టం మాత్రం వాళ్ళకి కలిసి రాలేదు. ఉదయం 10 గంటలకల్లా రేడియో బ్యాటరీ అయిపోయింది. దాంతో బయట ప్రపంచంతో వాళ్లకున్న కనెక్షన్ కట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. ఎవరైనా సాయం అడగడానికి కూడా ఎలాంటి దారి లేదు. ఆ విశాలమైన పసిఫిక్ మహాసముద్రంలో వాళ్ళు పూర్తిగా ఒంటరి. వాళ్ళ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఒక విషయం తెలుసుకోవాలి. భూమి మీద దాదాపు 71% నీరు ఉంటుంది. అందులో అతిపెద్ద భాగం పసిఫిక్ మహాసముద్రందే. ప్రపంచంలోని భూభాగం అంతా కలిపినా సరే ఈ సముద్రం కంటే చిన్నగానే ఉంటుంది. వాళ్ళున్న చోట చుట్టుపక్కల ఎటు చూసినా అంతులేని సముద్రం మాత్రమే.
పైన ఉరుములు, ప్రతి నిమిషానికి మారిపోయే వాతావరణం, క్షణక్షణానికి పెరుగుతున్న చావు భయం. వాళ్ళు ఎంతగా తప్పిపోయారంటే అల్వరెంగా బాస్ వెళ్ళి 2 రోజుల పాటు సర్చ్ టీంను పంపించినా వాళ్ళ ఆచూకీ దొరకలేదు. అల్వరెంగా, కార్డోబాల ఈ భయంకరమైన కథ ఇప్పుడే మొదలవుతుంది. వాళ్ళు ఎదుర్కోబోయే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఒకానొక దశలో చనిపోవడమే మేలనుకున్నారు. చాలా రోజుల పాటు ఆ తుఫాను వాళ్లను దారుణంగా దెబ్బతీసింది. ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్ళు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. అలా దాదాపు 5 రోజులు గడిచింది. 6వ రోజు మాత్రం తుఫాను కొద్దిగా శాంతించింది. కానీ ఈలోపు వాళ్ళు సముద్రంలో 100 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయారు. అసలు ఎక్కడున్నారో కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా తెలీదు. 10,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆ మహాసముద్రంలో వాళ్ళు ఒక సూదిమొన లాంటి వాళ్ళు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో బ్రతకడం కష్టం. పగటిపూట మండిపోయే ఎండ, రాత్రిపూట గడ్డ కట్టించే చలి. వాటి నుంచి రక్షించుకోవడానికి వాళ్ళు ఒక ఫ్రిడ్జ్ సైజులో ఉండే ఐస్ బాక్స్లో ముడుచుకుని పడుకునేవారు. చలి తట్టుకోలేక ఒకరినొకరు గట్టిగా పట్టుకునేవారు. శరీర వేడిని నింపుకోవడానికి కాళ్ళు పెనవేసుకునేవారు. కానీ సముద్రపు నీరు బోట్లోకి వచ్చి ఇది మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఆ ఐస్ బాక్స్ కింద నుంచి బయటకొచ్చి నీళ్లు తోడుకునేవారు. అప్పటికే ఆకలి, దాహం వాళ్లను నీరసించిపోయేలా చేసింది. చుట్టూ నీరున్న ఉప్పగా ఉండే సముద్రపు నీటిని తాగితే పరిస్థితి ఇంకా దిగజారుతుంది. వర్షం వస్తుందేమో అని వాళ్ళు ఎంతగానో ఆశగా ఎదురుచూశారు. కానీ ఎన్ని రోజులైనా వర్షం రాలేదు. వేరే దారి లేక అల్వరెంగా తన సొంత మూత్రాన్ని తాగడం మొదలుపెట్టాడు. అది చూసి కార్డోబా భయపడిపోయాడు. కానీ ప్రాణాలు నిలుపుకోవడానికి అల్వరెంగా బలవంతం చేయడంతో అతను కూడా అలాగే చేశాడు. తుఫాన్లో వాళ్ళ ఫిషింగ్ హుక్స్ అన్నీ పోయాయి. దానివల్ల ఆహారం సంపాదించడం వాళ్లకు మరో పెద్ద యుద్ధం ఇప్పుడు. అప్పుడు అల్వరెంగా ఒక కొత్త పద్ధతి ఆలోచించాడు. బోట్ అంచున మోకాళ్ళ మీద కూర్చుని తన చేతులను సముద్రపు నీళ్లలో పెట్టాడు. ఏదైనా చేప వచ్చి అతని చేతులకు తగలగానే దాన్ని గట్టిగా పట్టుకుని బోట్లోకి విసిరేసేవాడు. కొన్నిసార్లు బోట్కున్న పైపు మీద సముద్రపు పక్షులు వచ్చి వాలినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండి వాటిని కూడా పట్టుకున్నారు. అప్పుడప్పుడు తాబేళ్లను పట్టుకుని వాటి రక్తాన్ని తాగేవారు. ఇప్పుడు వాళ్లకు రుచి అనేది ఏమాత్రం ముఖ్యం కాదు, బ్రతకడం మాత్రమే ముఖ్యం. అలా వారాలు గడిచిపోతున్నాయి. కానీ ఎక్కడా కూడా భూమి ఆనవాళ్లు కనిపించడం లేదు. అదే సందర్భంలో ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయి భారీ వర్షం పడుతోంది. వారాల తరబడి మూత్రం తాగుతూ దాహంతో చనిపోయే పరిస్థితుల్లో ఉన్న ఆ ఇద్దరికి ఆ తుఫాను ఒక వరంలా అనిపించింది. వాళ్ళ నోరు తెరుచుకుని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. ఆ మంచినీరు వాళ్ళకి అమృతంలా అనిపించింది. బట్టలు విప్పేసి ఆ వర్షంలో స్నానం చేశారు. వాళ్ళ దగ్గరున్న బకెట్లో కూడా నీరు పట్టుకున్నారు. ఆ కొద్దిపాటి ఆనందం వాళ్లకు ఇంకొన్ని రోజులు బ్రతికే అవకాశం ఇచ్చింది. కానీ పసిఫిక్ మహాసముద్రపు అలల్లో గడిచే ప్రతిరోజు ఒక కొత్త పరీక్ష లాంటిది. ఇక దూరంగా ఒక కార్గో షిప్ కనిపించింది. అలాంటి సమయంలో ఆ క్షణాల్లో వాళ్ళకి మళ్లీ ప్రాణం వచ్చినట్లు అనిపించింది. కళ్లల్లో ఎక్కడలేని ఆశ. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక కర్రకు షర్ట్ను కట్టి దాన్ని అటు ఇటు తిప్పారు. ఆ షిప్లో ఉన్న వాళ్ళెవరూ ఆ సిగ్నల్ చూసి తమ వైపు వస్తారేమో అని అల్వరెంగా తన సర్వశక్తులు ఒడ్డి దాన్ని ఊపాడు. కానీ ఆ సముద్రం చాలా విశాలమైంది. వాళ్ళ ఆశ చాలా చిన్నది. ఆ షిప్ ఏమీ చూడనట్టుగా అలాగే ముందుకు వెళ్ళిపోయింది. అయినా అల్వరెంగా ఆశ వదులుకోలేదు. ఈసారి తన దగ్గర ఉన్న ఒక చిన్న అద్దాన్ని తీసుకుని సూర్యకిరణాలు దానిపై పడేలా చేసి ఆ సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ ఎలాంటి లాభం లేకపోయింది. కొద్దిసేపటి క్రితమే వాళ్లలో ఆశ నింపిన ఆ కార్గో షిప్ నెమ్మదిగా కనుమరుగైంది. ఆ విశాలమైన పసిఫిక్ మహాసముద్రం వాళ్లను మళ్లీ పూర్తిగా ఒంటరిని చేసింది. చిన్నప్పటి నుంచి సముద్రపు దెబ్బలు తిన్న అల్వరెంగా తన ధైర్యాన్ని కోల్పోలేదు. ప్రతి క్షణం తన తల్లిని, తన ఊరి ఫుట్బాల్ టీంను తలుచుకుంటూ బాధపడ్డాడు. ఒకరోజు పౌర్ణమి నాటి నిండు చందమామను చూసి క్రిస్మస్ పండుగ వచ్చిందని వాళ్ళు అనుకున్నారు. ఆ పండుగను జరుపుకోవాలని నిర్ణయించుకుని ఒక సముద్రపు పక్షిని పట్టుకున్నారు. అల్వరెంగా వెంటనే ఆ పక్షి మాంసాన్ని సిద్ధం చేశాడు. కానీ దాన్ని తినడం మొదలు పెట్టగానే కార్డోబాకు వాంతులయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే కార్డోబా నోటి నుంచి నొరగ రావడం మొదలైంది. అసలు ఏం జరిగిందో అల్వరెంగాకు అర్థం కాలేదు. ఆ పక్షి మాంసం వల్లే అతనికి ఇలా జరిగి ఉంటుందని అతను అనుకున్నాడు. వెంటనే చనిపోయిన ఆ పక్షి కడుపు కోసి చూశాడు. అందులో ఉన్న దృశ్యం చూసి అతని రక్తం గడ్డకట్టింది. ఆ పక్షి ఒక చిన్న పసుపు రంగు విషసర్పాన్ని మింగింది. అప్పటికే ఆ పాము విషం కార్డోబా శరీరంలోకి ఎక్కింది. రోజుల తరబడి ప్రాణాలతో పోరాడిన కార్డోబా ఎలాగోలా బ్రతికాడు. కానీ ఆ సంఘటన అతనిలో విపరీతమైన భయాన్ని నింపింది. అప్పటినుంచి ఆహారం గురించి ఆలోచించడానికి భయపడుతున్నాడు. అసలు తినడమే మానేయడంతో అతని శరీరం అస్థిపంజరంలా అయిపోయింది. ఇక రోజులు గడిచే కొద్దీ కార్డోబా బతకాలనే ఆశను పూర్తిగా వదిలేశాడు. కళ్ళు మూసుకుని చావు కోసం ఎదురుచూడడం మొదలుపెట్టాడు. అతని గొంతులో బలం తగ్గిపోయి మాట కూడా సరిగ్గా రావడం లేదు. తాను ఇక ఈ బాధను భరించలేనని అల్వరెంగాతో తరచుగా చెప్పేవాడు. రాత్రిపూట నిశ్శబ్దంలో కార్డోబా ఏడుపు అల్వరెంగా గుండెను పిండేసేది. కార్డోబాకు భ్రమలు కలగడం మొదలయ్యాయి. తన తల్లి తీరంలో నిలబడి తన కోసం ఎదురు చూస్తోందని అతను అనుకునేవాడు. స్పృహలోకి వచ్చినప్పుడల్లా ఏడుస్తూ అల్వరెంగాను ఒకే ఒక సాయం అడిగాడు. నువ్వు బ్రతికితే మెక్సికో వెళ్ళి నా తల్లిని కలువు అని చెప్పాడు. చివరి శ్వాస వరకు తన కొడుకు ఆమెను గుర్తుంచుకుంటాడని చెప్పమన్నాడు.
తనకు వీడ్కోలు చెప్పలేకపోయినందుకు క్షమించమని అడగమన్నాడు. ఆ బాధ ఆల్వరెంగాను ఎంతగానో కమ్మేసింది. అతను ఒక ప్రమాదకరమైన భ్రమలోకి వెళ్ళిపోయాడు. అలా కలవాట్లు పలుకుతూనే అతను చనిపోయాడు. ఆ బాధ ఆల్వరెంగాను ఎంతగా కమ్మేసిందంటే అతను ఒక ప్రమాదకరమైన భ్రమలోకి వెళ్ళిపోయాడు. తన పార్ట్నర్ చనిపోయాడనే నిజాన్ని అతను అంగీకరించలేకపోయాడు. అసలు ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా దాన్ని బోటు ముందు భాగంలో కూర్చోబెట్టాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు రాగానే ఆ ప్రాణం లేని శరీరంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. గంటల తరబడి బ్రేక్ఫాస్ట్ గురించి, వాతావరణం గురించి మాట్లాడేవాడు. తానే కార్డోబాలాగా మారి సమాధానాలు కూడా చెప్పుకునేవాడు. అలా దాదాపు 6 రోజులు గడిచింది. కానీ ఒక రాత్రి ఆ మృతదేహంతో మాట్లాడుతుండగానే అతను ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చాడు. కుళ్ళిపోతున్న ఒక శవంతో ఇన్ని రోజులు మాట్లాడుతున్నానని అతనికి అప్పుడు అర్థమైంది. ఇక ఆ శవంతో అలాగే ఉంటే తనకి ఖచ్చితంగా పిచ్చి పడుతుందని అతను గ్రహించాడు. చనిపోవడానికి ముందు తన శరీరాన్ని తినొద్దని కార్డోబా మాట తీసుకున్నాడు. ఆల్వరెంగా ఆ పని చేయడానికి కనీసం ఆలోచించడం లేదు కూడా. ఒకరోజు బరువెక్కిన గుండెతో కార్డోబా మృతదేహాన్ని సముద్రపు నీళ్లలోకి నెట్టేశాడు. అది పసిఫిక్ సముద్రపు లోతుల్లోకి నెమ్మదిగా జారిపోయింది. అంతులేని ఆ నీలి సముద్రంలో ఇప్పుడు అతను పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాడు. తనతో మాట్లాడడానికి కనీసం ఒక మనిషి కూడా లేడు. ఆకలి, దాహం, ఒంటరితనం తట్టుకోలేక 4 సార్లు ఆత్మహత్య చేసుకోవాలని చూశాడు. కానీ ప్రతిసారి బ్రతకాలనే కోరిక అతన్ని బ్రతికించింది. ఆ సమయంలో ఇతర పక్షులకు భిన్నంగా ఉన్న ఒక పక్షిని అతను గమనించాడు. అది అతన్ని చూసి భయపడలేదు, ఎగిరిపోవడానికి ప్రయత్నించలేదు. ఆల్వరెంగా దాన్ని తన దగ్గరే ఉంచుకుని దానికి పాంచో అని పేరు పెట్టాడు. దానికి చేపలు తినిపిస్తూ తన కూతురు, తన పాత జీవితం గురించి గంటల తరబడి మాట్లాడేవాడు. పాంచో తోడుగా ఉండడంతో ఎలాగైనా బ్రతుకుతానని అతనికి అనిపించింది. కానీ చాలా రోజుల తర్వాత తినడానికి కనీసం ఒక్క ముక్క కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఆకలి తట్టుకోలేక తన వేళ్లు తానే కొరుక్కుని తిన్నాడు. అతని శరీరం పూర్తిగా సహకరించడం మానేసింది. అప్పుడు అతని చూపు తన స్నేహితుడైన పాంచో మీద పడింది. దీన్ని తినకపోతే తాను కూడా కార్డోబాలాగే చనిపోతాననుకున్నాడు. ప్రాణాలను నిలుపుకోవాలనే తపనతో వణుకుతున్న చేతులతో ఆ పక్షిని చంపి తినేశాడు. ఇప్పుడు ఆ పక్షి తోడు కూడా లేక అతను ప్రపంచంలో అత్యంత ఒంటరి. బతకడం కోసం ఆల్వరెంగా తన మనసులో ఒక కలల ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. కళ్ళు మూసుకుని తన ఊరు వీధుల్లో నడుస్తున్నట్టు ఊహించుకున్నాడు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి భోంచేస్తున్నట్టు కూడా అనుకున్నాడు. అయినా సరే అతనిలోని ధైర్యం ఏమాత్రం చల్లలేదు. ఇక ఎలాంటి అద్భుతం జరగదని, తన తర్వాతి మజిలీ చావే అని అతనికి అర్థమైంది. అలా అతనిలోని ఓపిక అంతా నశించిపోతున్న సమయంలో తీర ప్రాంతాల్లో ఉండే పక్షుల అరుపులు వినిపించాయి. తన చెవులను తానే నమ్మలేకపోయాడు. బహుశా ఇది కూడా ఒక భ్రమ అనుకున్నాడు. కానీ కొద్దిసేపటికే దూరాన్న చెట్లతో నిండిన ఒక కొండలాంటి ఆకారం కనిపించింది. అది కల కాదని నిర్ధారించుకోవడానికి తన కళ్ళను మళ్లీ నలుపుకుని చూశాడు. ఈసారి అతను అనుకున్నదే నిజమైంది. అతను నిజంగానే భూమిని తాకాడు. వెంటనే బోట్ను తీరం వైపు తిప్పడానికి ప్రయత్నించాడు. కానీ దగ్గరకొచ్చే కొద్దీ అలల ఉధృతికి బోటు దిశ మారిపోయింది. ఈ అవకాశం మిస్ అయితే మళ్లీ రాదనుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బోట్ నుంచి దూకి తన సర్వశక్తులు ఒడ్డుతూ ఈదాడు. అప్పుడు ఒక పెద్ద అల అతన్ని పైకి ఎత్తి పొడి ఇసుక మీదకు విసిరేసింది. అది ఎబాన్ అటోల్ ప్రాంతంలోని టైల్ ఐలాండ్ అని ఒక చిన్న దీవి. ఆల్వరెంగా ముఖం ఇసుకకు తగిలేలా బోర్లా పడ్డాడు. అతనికి ఆ క్షణం పునర్జన్మ దొరికినట్టు అనిపించింది. 438 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత 2014 జనవరి 30న అతని భయంకరమైన ప్రయాణం ముగిసింది. అప్పటికి అతను సుమారుగా 10,000 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఒకవేళ అతని బోట్ ఆ దీవిని మిస్ అయి ఉంటే ఇంకో 3,000 మైళ్ళ వరకు అతనికి భూమి దొరికేది కాదు. వణుకుతున్న చేతులతో ఇసుకను ఒక నిధిలాగా గుప్పెట్లోకి తీసుకున్నాడు. అతని ఒంటిపై బట్టలు లేవు. శరీరం అస్థిపంజరంలా ఉంది. లేచి నిలబడ్డానికి ప్రయత్నించగా కాళ్ళు సహకరించడం లేదు. అలాగే నేల మీద పాక్కుంటూ వెళ్ళి అక్కడ ఒక చిన్న గుడిసెను చూశాడు. అందులో ఎమీ లిబోక్ మొహతా, ఆమె భర్త రసెల్ లైడిక్ ఇద్దరు నివసిస్తున్నారు. అలా పాక్కుంటూ వస్తున్న ఆల్వరెంగాను చూసి వాళ్ళు భయంతో వణికిపోయారు. సముద్రంలో నుంచి ఏదో వింత జీవి వచ్చిందనుకున్నారు. ఆల్వరెంగా తనకు వచ్చిన స్పానిష్ భాషలో మాట్లాడుతూ తన కడుపును చూపించాడు. అతను ఏదో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని వాళ్లకు వెంటనే అర్థమైంది. వాళ్ళు ఆహారం, నీళ్లు ఇవ్వగానే అతను ఆబగా తినేశాడు. అన్ని నెలల తర్వాత మనుషులు కనిపించేసరికి మాట్లాడలేకపోయాడు. ఏమీ, రసెల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళక్కడికి చేరుకుని అతని పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే అతన్ని రాజధాని మజూరోలో ఉన్న హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం పంపారు. అతని కథ విన్న ప్రపంచమంతా ఫేక్ న్యూస్ అని అనుకుంది. ఒక చిన్న బోట్లో ఇన్ని రోజులు సముద్రంలో బ్రతకడం అసాధ్యం అనుకున్నారు. కానీ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆల్వరెంగా ఒక సర్వైవల్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.